నమస్తే, నా పేరు నండూరి పద్మజ. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ముందు మనం నేర్చుకుందాము. దీనికి కావలసిన సామాగ్రి: వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, బెల్లం తురుము, చెరుకు దొరికితే చెరుకు వాడుకోవచ్చు, లేకపోతే బెల్లం తురుము, అరటిపండు, చింతపండు రసము, ఉప్పు, కారం. ఇప్పుడు మనం చేసే విధానం చూద్దాము. ముందుగా చింతపండు రసాన్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో వేప పువ్వు వేసే ముందు శుభ్రంగా కడుక్కుని దాన్ని ఆరబెట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నవి ఇందులో వేసుకోవాలి. అలాగే బెల్లం, చెరుకు ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి అరటిపండును కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ కలయపెట్టుకుని షడ్రుచులు కలిగిన ఈ పచ్చడి ఇప్పుడు మనకి తినడానికి రెడీగా ఉంది. కొన్ని కాంబినేషన్ వంటలు మనకి పూర్వకాలం నుంచి చాలా రుచికరంగా మన అమ్మలు అందరూ చేస్తూ వచ్చారు. ఈ కాంబినేషన్ వంటలు మనకి గుర్తుగా ఉండాలంటే నేను ఈ షోలో కొన్ని కాంబినేషన్ వంటలు చేయబోతున్నాను. ఈరోజు ఉగాది కాబట్టి ముఖ్యంగా మామిడికాయ పులిహార, చక్కెర పొంగలి చేయబోతున్నాను. అలాగే ఆలు ఉప్మా కూర, ముక్కల పులుసు కూడా చేయబోతున్నాను. పండగ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది స్వీట్. ఈరోజు నేను చక్కెర పొంగలి స్వీట్ చేయబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యము, పెసరపప్పు, పంచదార, నెయ్యి, బాదం పప్పులు, జీడిపప్పు, కిస్మిస్, ఇలైచీ పౌడరు. ఇప్పుడు చక్కెర పొంగలి చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా మనము పెసరపప్పు అరకప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యము కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు కలిపి కడిగి శుభ్రంగా కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం చివరికి కొంచెం గార్నిష్ కూడా చేసుకోవచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన తీసి పెట్టుకోవాలి, మిగతాది మనం చక్కెర పొంగల్లో కలుపుకోవచ్చు. ఇవి దోరగా వేగిన తర్వాత మనం పప్పు బియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి, ఉడికించిన మిశ్రమాన్ని. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ మనం పక్కన తీసి పెట్టుకుందాము గార్నిష్కి. పప్పు బియ్యం మిశ్రమం, ఇందులోనే మనము 1 కప్పు పంచదార, కొంచెం పంచదార కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం 1 కప్పు నెయ్యి వేసుకుందాం. దగ్గర పడేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. దీంట్లో కాస్త ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. ఇందులో నెయ్యి చాలా ముఖ్యము. నెయ్యి లేకుండా చక్కెర పొంగలి అసలు రుచే ఉండదు. ఇది దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆపేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే చక్కెర పొంగలి రెడీ.
ఇందాక మనం స్వీట్ చేసుకున్నాం కదా చక్కెర పొంగలి. ఇప్పుడు మనం ఒక హాట్ చేసుకుందాము, మామిడికాయ పులిహార. ఈ సీజన్లో మామిడికాయలు చాలా బాగా దొరుకుతాయి కాబట్టి మామిడికాయ పులిహార చేసుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు: ఉడికిచ్చిన అన్నము, మామిడికాయ తురుము, పల్లీలు, పోపు సామాన్లు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, ఉప్పు, పసుపు. ఇప్పుడు మనం మామిడికాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఉడికిచ్చిన అన్నంలో కొంచెం నూనె, కొంచెం పసుపు, కరివేపాకు వేసి కలిపి పెట్టుకోవాలి. దీనివల్ల అన్నం పొడి పొడిగా చక్కగా, కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. పులిహార అంటే నూనె కొంచెం పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో వేరుశనగ పప్పులు, కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు, బట్ సాధారణంగా వేరుశనగ పప్పులు వేసుకుంటారు. ఇందులో శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, బాగా వేయించుకోవాలి. ఇది పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంగువ చాలా మంచిదండి డైజెషన్కి, దానికిను. సో మనం ముఖ్యంగా పులిహారలో మంచి ఇంగువ వేసుకుంటే సువాసన చాలా బాగుంటుంది పులిహారది. కరివేపాకు మనం ముందు రైస్లో కొంత వేసాము, ఇప్పుడు పోపులో కూడా కావాలంటే వేసుకోవచ్చు మనం. ఈ పోపు వేగే లోపల మనం మామిడికాయ తురుము ఇందులో కలుపుకుందాం. మనం ఇది బాగా కలుపుకోవాలి. మామిడికాయ తురుము, అన్నము, ఉప్పు, కరివేపాకు, పసుపు ఇవన్నీ కలుపుకున్న తర్వాత పోపు మనది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరకాయలు కూడా, చీల్చిన పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా వేగితే రైస్లో కలుపుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్లో కలుపుకుందాం. ఇది కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. మామిడికాయ పులుపు అంతా కిందకి దిగుతుంది, అంతా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని మనం పక్కన పెట్టుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం బంగాళదుంప ఉప్మా కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. ఉప్మా కూర అని ఎందుకన్నామంటే, బంగాళదుంప మనం ఉప్మా ఎలా చేసుకుంటామో ఉప్మాకి తగ్గట్టుగా పోపు, సేమ్ పోపు ఇందులో మనం వాడతాము. ఇది ఉప్మా కూర అని అందుకే అంటారు దీన్ని. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు సామాన్లు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, ఇవన్నీ చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ, బంగాళదుంపలు ఉడికిచ్చేటప్పుడు మనం ఎక్కువ మెత్తగా చేసేసుకోకూడదు, కొంచెం పదునుగా ఉండాలి బంగాళదుంప. దాన్ని చిదిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, అల్లం పచ్చిమిరపకాయలు. ఉప్మాలో మనం అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి ఇందులో కూడా అల్లం పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేసుకోవాలి. కొంచెం పసుపు. ఇప్పుడు ఈ ఉడికించిన బంగాళదుంప ముక్కలన్నీ వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి.
ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా సింపుల్గా చేసే రెసిపీ ఇది. అల్లం పచ్చిమిరపకాయలు ఉంటే చాలు దీనికి. దీని కాంబినేషన్ ముక్కల పులుసు పల్చగా బాగుంటుంది. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసి దిప్పేసుకోవచ్చు. ఇది కొంతమంది అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి ఆఖరిలో కలుపుకుంటారు. అలా వీలు కాదు అనుకున్నప్పుడు ముక్కలుగా చేసినప్పుడు పోపులో వేసేసుకోవడం బాగుంటుంది. చివరిగా మనం నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇందాక మనం కాంబినేషన్ వంటల గురించి చెప్పుకున్నాం కదా. ముక్కల పులుసుని చేస్తున్నాను. ముక్కల పులుసులో ఎక్కువగా వెజిటబుల్స్ ఉంటాయి. ఇందులో గుమ్మడికాయ, చిలకడ దుంప, ములక్కాడ, బెండకాయ, వంకాయ కంపల్సరీగా వేస్తాం ముక్కల పులుసులో. దీన్నే దప్పడం అని కూడా అంటారు. ఇది కొంచెం పల్చగా ఉంటుంది. దీనికి మనం వరిపిండి లాస్ట్లో చిక్కదనం కోసం కలుపుతాము. వరిపిండి అంటే బియ్యపిండి, చింతపండు పులుసు అవన్నీ వేసి ఇందులో పప్పు వేయం. ఇంకా పప్పు వేయకుండా ఇవన్నీ కలగలిపి చేసిందే ముక్కల పులుసు అంటారు, లేకపోతే దప్పడం అని కూడా అంటారు. లాస్ట్లో దీనికి మంచి పోపు కూడా వేసుకుంటాము. ముక్కల పులుసుకి కావలసిన పదార్థాలు: కూర ముక్కలు, వంకాయలు, గుమ్మడికాయ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, బెండకాయ, ములక్కాడ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. తర్వాత చింతపండు గుజ్జు కావాలి, దీనికి బెల్లం కావాలి, బియ్యపిండి, తర్వాత ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఇంగువ, పోపు దినుసులు కూడా దీనికి కావాలి. ముందుగా మనం ప్యాన్ వెలిగించుకుని ఈ పులుసు ముక్కలన్నీ ఉడికించుకోవాలి. మనం నెమ్మదిగా స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. గుమ్మడికాయ, చిలకడ దుంప, ములక్కాడలు, బెండకాయ, పచ్చిమిరపకాయలు, వంకాయ వేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి ఇందులో ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి కొంచెం కరివేపాకు కూడా ఈ స్టేజ్లో వేస్తే బాగుంటుంది. పోపులో కూడా వేసుకోవచ్చు కావాలంటే. కరివేపాకు వేసి మూత పెట్టాలి. మూత పెట్టి ఇవి కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి. ఈ ముక్కలు ఒక 15-20 నిమిషాలు పడతాయి ఉడకడానికి. ఇందాక పులుసు ముక్కలు ఉడకడానికి పెట్టాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఇవి. ఇందులో మనం బెల్లం వేసుకోవాలి. దీన్నే తీయ పులుసు అని కూడా అంటారు కొంతమంది. చింతపండు గుజ్జు వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీను. ఇది ఇంకొక పొంగు రావాలి. ఇప్పుడు మనం అన్నీ కలిపాం కదండి, చింతపండు రసము, బెల్లము అవన్నీను. ఇది బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చిక్కదనం కోసం కొంచెం బియ్యపిండిని మనం నీళ్లు పోసి కలుపుకోవాలి. బియ్యపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి, పేస్ట్ లాగా. ఈ బియ్యపిండి మిశ్రమాన్ని ఈ పులుసులో కలుపుకోవాలి మనం. కొంచెము నేను కలర్ కోసం కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. దీనివల్ల పులుసు కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇవంది. దీనికి మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు గరిటె పెట్టుకుని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇందులో కొంచెం మెంతులు చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చాలా చేదుగా ఉంటాయి మెంతులు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెము ఇంగువ. స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు పోపు ఈ పులుసు మీద వేసుకోవాలండి. కలిపెట్టేసి ఒక మాట మూత పెడితే ఈ వాసనంతా, ఈ గుమగుమలాడే వాసనంతా పులుసుకు పడుతుందండి.